బ్రేకింగ్ న్యూస్ తిరువూరు నియోజకవర్గం టీడీపీ నేతల పంచాయతీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఎంపీ కేశినేని చిన్ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా కల్పిస్తుంది. నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ కేశినేని చిన్ని తిరువూరులో టీడీపీ మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి లేకుండానే పార్టీ కార్యక్రమాలన్నీ ఓపెన్ చేయడంతో తిరువూరు టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆఫీస్ ఓపెనింగ్ లో ఎమ్మెల్యే కొలికపూడి పాల్గొనకపోవడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందన్న టాక్ వినిపిస్తుంది. గతంలోనూ ఎంపీ కేశినేని చిన్ని పర్యటనలకు ఎమ్మెల్యే కొలికపూడి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు తిరువూరులో మరోసారి టీడీపీలో వర్గ విభేదాలు బయటపడినట్టయితే తెలుస్తుంది. అటు కేశినేని చిన్ని కొలికపూడికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందన్న టాక్ అయితే జోరుగా నడుస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది, అసలు డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మరొకసారి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు తిరువూరు నియోజకవర్గంలో తిరువూరులో తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయాన్ని ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఈ కార్యక్రమం చేయడం పట్ల ఎమ్మెల్యే వర్గులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యే నిన్న సాయంకాలం వరకు కూడా నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. కానీ ఈ రోజు ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పి తెలిసి ఆయన లేకుండా వెళ్ళిపోయాడా, లేకపోతే ఆయన నాకు టైం కుదరదు ఇంకో డేట్ మార్చమని అడిగితే కావాలని ఎంపీ ఆ డేట్ లో చేశారా అనే దానికి సంబంధించి క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబును కలిసి కూడా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో ఎంపీ అనుచరులు చేస్తున్న దానికి సంబంధించి చాలా ఇబ్బందికరంగా ఉంది. పార్టీ నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లే విధంగా పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎంపీ కేశినేని జోక్యాన్ని నివారించాలని చెప్పి సీఎం చంద్రబాబుకి వారం 10 రోజుల క్రితం కలిసి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అప్పటి నుంచి వీరి మధ్య కూడా విభేదాలు మరొకసారి తీవ్ర స్థాయికి వచ్చినట్లు కూడా సమాచారం ఉంది. తాజాగా ఈ రోజు తిరువూరు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా ఎమ్మెల్యే లేకపోవడంతో నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గతంలో నందిగామ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే లేని సమయంలో ఎంపీ కేశినేని చిన్ని పర్యటించారు. తాజాగా తిరువూరు నియోజకవర్గంలో కూడా ఇదే రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా టీడీపీ నేతలు ఎమ్మెల్యే వర్గులు అయితే ఎంపీ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. మరొక వైపు టీడీపీ నేతలకు సంబంధించి ఏ వైపు ఉండాలి, ఎంపీ వైపు ఉండాలా, ఎమ్మెల్యే వైపు ఉండాలా, ఏ వైపు ఉండాలో అర్థం కాక అయోమయ పరిస్థితి పార్టీ నేతల్లో నెలకొనుంది. దీనికి సంబంధించి అధిష్టానం కూడా నియోజకవర్గానికి సంబంధించి క్లారిటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి పార్టీ నేతలు కార్యకర్తలు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల, శివ, అయితే మరి దీనికి ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి కూడా అటు కొలికపూడి కానీ అతని అనుచరులు కానీ ఎవరైనా స్పందించారా ఇప్పటి వరకు? ఇప్పటివరకు కొలికపూడి కానీ అనుచరులు కానీ ఎవరు కూడా బహిరంగంగా స్పందించిన దాఖలాలు లేవు. కొంతమంది ఆయన అనుచరులకు సంబంధించి కూడా తమ నేతకి వారి బంధువుల వివాహం ఇవాళ రేపు వివాహం ఉంది, వివాహానికి సంబంధించి ఆయన బయటకు వెళ్తున్నారు. ఇదే అంశాన్ని ఎంపీ కార్యాలయానికి కూడా ఎమ్మెల్యే కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. కానీ ఈ రోజే కావాలనే ప్రారంభోత్సవం పెట్టుకున్నట్లు కూడా ఎమ్మెల్యే వర్గులైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఎంపీ కార్యాలయం దీనికి సంబంధించి మాత్రం ఇంతవరకు ఎటువంటి అధికార ప్రకటన అయితే చేసిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం అధికార ప్రకటన చేయలేదు. వివాహ కార్యక్రమం ఉండడం వల్ల తమ ఎమ్మెల్యే ఇవాళ రేపు నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని చెప్పి ముందుగానే సమాచారం ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.